అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, 2025లో సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 పండుగలు ఎప్పుడు వచ్చాయి? ఈసారి ఏదన్నా ప్రత్యేకత ఉందా? పూజా విధానాలు అలాగే శుభముహూర్తాలు ఏదన్నా ఉంటే తెలియజేయండి. మరి చేయాల్సిన పనులు, చేయకూడని పనులు పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. 2025వ సంవత్సరంలో మనము భోగిని 13వ తారీఖు పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున ఆచరణ చేసుకుంటున్నాం. ఇది జనవరి 13వ తారీఖు సోమవారం వచ్చింది. ఆ రోజు భోగి మంట వేసుకుంటాం. ఆ యొక్క మంటలో నీళ్లు కాచుకొని సూర్యోదయాత్ పూర్వమే తలస్నానం చేయటము, గ్రామదేవతని దర్శనం చేయమని మనకు పూర్వం నుంచి చెప్పబడింది. ఏ గ్రామంలో ఎవరు ఉంటే వాళ్ళ యొక్క గ్రామదేవతని దర్శనం చేసి గ్రామదేవతని అర్చించి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పొంగలి చేసి ఇంట్లో ఉన్నటువంటి దేవతకి గ్రామదేవతకి నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో ఆహ్లాదముగా ఈ యొక్క సంవత్సరములో పాడి పంటల ద్వారా మనము పొందినటువంటి అనుభవాలని చర్చించుకుంటానికి భోగిగా పూర్వం నుంచి ఆచారం. అదే భోగి పండగ అంటే అది పెద్దలని మనం స్మరణించుకుంటాం. ఆ రోజున మన ఇంట్లో ఎవరెవరైతే కనుక మరణించి ఉన్నారో వారిని స్మరించుకుంటాం. ఆ తర్వాత రోజు ఏదైతే కనుక 14వ తారీఖు ఉందో మంగళవారం, ఆ రోజు మనకి సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి రోజున ఉత్తరాయణ ప్రారంభం, దాన్ని ఉత్తరాయణ ప్రారంభం అంటారు. ఆ ప్రారంభము మనకి పగలు 2 గంటల 40 నిమిషాల తర్వాత నుంచి ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలములు ఉంటాయి. ఇక్కడి నుంచి అన్నీ కూడా పుణ్యకాలాలు, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఇక్కడ ప్రతి నెలకి కూడా ఒక్కొక్క పండుగ వస్తూ ఉంటుంది మనకి. ఈ నెలలో మనకి సంక్రాంతి వస్తే వచ్చే నెలలో శివరాత్రి వస్తుంది, దాని తర్వాత ఉగాది వస్తుంది. నెలకి ఒక పండుగ చొప్పున 6 నెలలు 6 రకములైనటువంటి పండుగలని మనకి అందిస్తుంది. ఈ ఉత్తరాయణ ప్రారంభంలో పితృదేవతలకి తర్పణము, ఆ రోజున స్వయం పాకాదులు బ్రాహ్మణులకి దానం ఇవ్వటము, ఉత్తరాయణములో పితృదేవతల స్మరణ చాలా విశేషం. ఎందుకంటే మనకి జన్మనిచ్చింది వారే. మనము ఒక పేరు, ఒక గోత్రాన్ని మనం పొంది ఉన్నాము అంటే ఇదంతా మన పరంపరలో ఉంటుంది. ఆ పరంపర స్మరణీయము. బంధుమిత్రుల కలయిక. ఇంట్లో ఆ రోజు చాలా తక్కువగా పూజాది క్రతువులను చేస్తూ ఉంటారు. పితృదేవతల స్మరణ కాబట్టి ఆ స్మరణని చేయటము, వచ్చిన వారందరికీ కూడా మధుర పదార్థాలని, తీపి పదార్థాలని పెట్టి వారందరినీ కూడా సంతృప్తి చేయటము చేస్తూ ఉంటారు. దాని తరువాత మనకి కనుమ పండుగగా 15వ తారీఖు చేసుకుంటాం. కనుమ అంటే గనక పశువుల పండుగ. ఏదైతే గనక ఇప్పుడంతా కాలం మారిపోయింది, అంతా కూడా కార్లు, వ్యవహారాలు అంతా వచ్చాయి. కానీ పూర్వం అంతా పశువులే. ఆ రోజు ఆ యొక్క ఇంటి పశువు ఉండే ఏదైతే కనుక ఎద్దులు ఉంటాయో వాటిని పూజించడము, వాటిని ఒకసారి కూర్చోబెట్టిన తర్వాత మీరు సంక్రాంతి ఫోటోలో మీరు చూడొచ్చు, కూర్చున్న ఎద్దే ఉంటుంది పూర్వం నుంచి. ఇప్పుడంటే నుంచున్న ఎద్దులు ఉన్నాయి. పాత ఫోటో మీరు చూస్తే ఒక పక్క సూర్యకాంతి, ఒక పక్క రైతు, ఒక పక్క ఆ యొక్క బండి చక్రాలు, అవన్నీ ఎద్దు కూర్చుని ఉంటుంది. అంటే ఆ రోజు అసలు ఎద్దుకి ఏ పని చెప్పకూడదు. ఇంట్లో ఉన్నటువంటి పశువులకి ఏ పని చెప్పకూడదు. ఆ రోజున మినుము తినాలి అని సామెత ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలి. మినుము బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం చలి తీవ్రతని పెంచేటువంటి కాలము. ఆ మినుము కాస్త మాంసమైంది. ఆ యొక్క ఎద్దును కూర్చోబెట్టడం మానేసి మన వాళ్ళందరూ బారులో కూర్చుంటున్నారు. సో అంతా మారిపోయింది. ఏదైతే పశువుని పూజించాలో అది మనిషిని పూజించుకుంటున్నారు వాళ్ళు. సో అందుకని మాంసాహారం మీద ఎక్కువ పడుతున్నారు. కానీ కనుమ రోజు మినుము తినాలి. ఆ రోజున పశువుని పూజించాలి. పశువు కొట్టాయం మొత్తము కూడా ముగ్గులు పెట్టి అక్కడ సాయంకాలం పూట దీపారాధన చేయాలి అని చెప్పి ఈ యొక్క కనుమ విధానంలో ఉంది. అది ఆచారం. ఆ రోజున ఇక గ్రామంలో ఉన్నటువంటి శివాలయం కానీ రామాలయానికి కానీ కుటుంబం అంతా వెళ్ళి
సత్సంగంలో పాల్గొనటం, మంచి విషయాలను తెలుసుకుంటాం, ఇటువంటివి చేసి ముందు రానున్న రోజుల్లో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే కాలానికి అనుగుణంగా మన జీవితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. ఇక నార్త్ సౌత్ అన్ని ప్రాంతాలలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు పండగ అనేటప్పటికీ అందరికీ ఒక రకమైనటువంటి జోష్లోకి వచ్చి అవన్నీ పక్కన పెట్టేసాం. వాహన పూజలు చేస్తారు కొంతమంది సంక్రాంతి రోజు నుంచే పండగ చేసుకుంటారు, సినిమాలకు వెళ్తూ ఉంటారు, కోడి పందాలు అంటారు, దున్నపోతు పందాలు అంటారు, అనవసరమైన వాటి మీద అంటే ఒక సరదా వాతావరణం కోసం చేస్తున్నారు. మంచిదే, కానీ జరగాల్సినవి ఇవి. కుటుంబంతో సఖ్యతగా ఉండటము, కుటుంబంలో పిల్లా జల్లా కలుస్తారు కాబట్టి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటాం. ఇది ఈ పండగ యొక్క విశిష్టత. భోగి మనకి ఎట్లాగో 13వ తారీఖు వచ్చింది. ఆ రోజు పౌర్ణిమ మరియు సోమవారం ఆరుద్ర నక్షత్రం కాబట్టి మనము శివుడికి ఆరాధనతో ఈ యొక్క మాసాన్ని, మనము సంక్రాంతి మాసాన్ని ప్రారంభం చేసుకోవచ్చు. పౌర్ణమి చాలా విశేషం, అరుదుగా వచ్చేటువంటి యొక్క కాంబినేషన్. మనం ఎప్పుడూ చూసి ఉండం, పౌర్ణమితో కూడుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే కనుక సంక్రాంతి ఉందో ఇది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. తిథులలో దీనికి తిథి ప్రమాణం కాదు, దీనికంతా కూడా నక్షత్రము కాలమాన ప్రమాణంగా ఈ యొక్క ఉత్తరాయణ ప్రారంభానికి ఒకరోజు అటు ఒకరోజు ఇటు ఈ పండగలని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా జరుగుతుంది తప్ప తిథి ప్రామాణికంగా ఈ పండుగలు జరగవు. ఇప్పుడు కూడా ఇవి ఉత్తరాయణ కౌంటింగ్లో వస్తాయి. ఉత్తరాయణానికి కూడా రోజులు, నక్షత్రాలు, అయనాలు, ఈ యొక్క కాల సమయాన్ని మొత్తము కూడా చెక్కించి వాటిలలోంచి ఒక 6 మాసాలు దక్షిణాయనంగా, ఒక 6 మాసాలు ఉత్తరాయణంగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క 6 మాసాలలో మనం దక్షిణాయనంలో ఉంటాము, ఒక 6 మాసాలు ఉత్తరాయణంలో. ఉత్తరాయణ ప్రారంభకాలం చాలా విశేషం. అది ఎంత గొప్ప విశేషంగా చెప్పారంటే వేదం, ఆ రోజు తర్పణాదులు చేయండి, యజ్ఞోపవీతాలు మార్చుకోండి, బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, స్వయం పాకం దానం ఇవ్వండి. అలాగే ఏదైతే కనుక గ్రామంలో ఉండేటువంటి ఇష్టులు ఉంటారో, బంధువులు ఉంటారో వారందరినీ కూడా ఇంటికి పిలవండి, వారందరికీ కూడా సత్కరించండి, వారితో మీరు మీ కుటుంబ విషయాలను చర్చించుకునే విధంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. అటువంటి సందర్భం కాకపోతే మనకి భోగి పౌర్ణమితో కూడుకుని ఆరుద్ర నక్షత్రము కూడా ఉంది, శివ నక్షత్రం. తప్పనిసరిగా ఆ రోజు శివారాధనని మనం చేయటం కానీ, శివాలయాలు దర్శనం చేయటం కానీ, కుటుంబం అంతా వాటిని చూడటం ద్వారా ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ని మనము ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 2026 సంక్రాంతి వరకు కూడా ఒక మంచి పాజిటివ్నెస్లో మన జీవితం సాగుతుంది. ముఖ్యంగా ప్రాకృతికమైనటువంటి పండుగ, అంటే ప్రకృతిలో మనం అనుసంధానం అవటానికి చేసేటువంటి మొట్టమొదటి పండుగే సంక్రాంతి. అది మన అదృష్టం ఏంటంటే జనవరిలోనే రావటం, సంవత్సర ప్రారంభము, అలాగే మనకి పాడి పంటలు ప్రారంభము, చర్చ, ఈ వచ్చిన ధనాన్ని అల్లుళ్ళకి ఎలా ఇవ్వాలి, కూతుర్లకు ఎలా ఇవ్వాలి, అప్పులు ఎలా తీర్చాలి అని రైతు పండుగ ఈ యొక్క 3 రోజులు. రైతు అంటే మనమే అతనికి గ్రాండ్గా చేయాలి తప్ప అతని పీక్కు తినే విధంగా చేయకూడదు. పదార్థాలను వృధా చేయకుండా చక్కగా శాకాహారాన్ని భోజించటము, పశువులని పూజించడం, నరుక్కు తినటం కాదు పూజించడం, అలా చేయటం ద్వారా మనకి మంచి కలుగుతుంది. చాలా బాగా వివరించారు గురుగారు. మా తరపున అలాగే ప్రేక్షకుల తరపున మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ వెలుగు వచ్చి సంతోషకరంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ధన్యవాదాలు గురుగారు.